హలో. వస్తున్నానులే పెట్టే. హలో. చెప్పరా. అవునా. టాలెంట్ రా. సర్లే పెట్టే, మళ్ళీ మాట్లాడదాం. ఏట్రా అందరు బాగా డెవలప్ అయిపోతున్నారు బా. ఏం అప్పటికి ఇవ్వట్లేదా? మరి చెప్పు. ఆడు కిరణ్ గడు మొన్న వచ్చిన కిరణ్ గడు ఫోన్ కొనిస్తాడు బా. ఇటు స్మార్ట్ ఫోన్ కూడా డెవలప్ అయిపోయినట్ట. నువ్వు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి బా. ఏ షుగర్ ఉన్నట్టుంది. సరే కానీ చెప్పు. ఆడు యూట్యూబ్ ఛానల్ దాంతోనే మనీ సంపాదిస్తుండో, దాంతోనే ఫోన్ కూడా కొన్నాడు. మనం ఉన్నాం. అయితే ఏంటి ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలి అంతే కదా, మనం ఛానల్ పెట్టుకుందాం. ఐడియా బాగుందిరా. ఇందుకు ఏ ఛానల్ ఆడదాం బా. ఏదైనా మంచి ఛానల్ పెట్టుకుందాం, ఆలోచించు. మూవీ రిలీజ్ మీద వద్దురా బాబు, ఒకప్పుడు మూవీస్కి రివ్యూ రాసేవాళ్ళు, ఇప్పుడు రివ్యూ వేసిన వాడికి రివ్యూ వేస్తున్నారు. ఫోన్లో ఫీచర్స్ మీద ర్యామ్కి రోమ్కి తేడా ఏంటి? స్పెల్లింగ్. సరే కానీ ఇప్పుడు మనకి ఈజీగా ఉండే ఏమైనా చేద్దాం, ఏదైనా మంచిది ఆలోచించు. అదేంటి బా, ఒక క్వశ్చన్ తీసుకుందాం, దానికి అందరినీ ఆన్సర్ అడుగుదాం. అదే కదా ఈ మధ్య పాపులర్ అయింది. కరెక్టే, కానీ ఫేవరెట్ హీరోలు, ఫేవరెట్ కలర్లు, ఫేవరెట్ డ్రింక్లు కాకుండా ఇంకేదైనా కొత్తగానా బా? ఏంటిది? ద గ్రేటెస్ట్ వారియర్. బా క్వశ్చన్ దొరికిందిరా. ద గ్రేటెస్ట్ వారియర్. ఇదేదో బాగుందే, పద ట్రై చేద్దాం. బా బాబా దా, అక్కడ ఎవరు ఉన్నారు అడుగుందా. పద పద వెళ్దాం. భయ్యా చెప్పయ్యా. మీకు తెలిసిన గ్రేటెస్ట్ వారియర్ పేరు చెప్పండి భయ్యా. గ్రేటెస్ట్ వారియర్ అంటే నేనే భయ్యా. ఎలాగా? ఇప్పుడే 20 మందిని వేసి వచ్చా. ఎక్కడ భయ్యా? పబ్జీలా భయ్యా. పబ్జీయా? కమాన్. ఎనిమిస్ హెడ్ కామన్ భయ్యా. ఒక మ్యాచ్ వేసేద్దాం. చికెన్ మీద బందే. పద పద పద. ఈ మధ్య బాగా టైట్ అయిపోయింది. ఎందుకు? అడిగితే డబ్బులు ఇవ్వట్లేదు. బండి అడిగితే బండికి పెట్రోల్ ఇవ్వట్లేదు. అక్కర్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. భయ్యా భయ్యా మీకు తెలిసిన గ్రేటెస్ట్ వారియర్ పేరు చెప్పండి భయ్యా. భయ్యా హలో. 5 నిమిషాల్లో ఉంటాను. మీరేం చెప్పండి భయ్యా. అదే గ్రేటెస్ట్ వారియర్ ఎవరని. గ్రేటెస్ట్ వారియర్ అంటే మా బాబాయ్. ఎలాగా? మనకు ఒక్క అమ్మాయి మెయింటైన్ చేయడమే కష్టం, అలాంటిదని ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. మరి గ్రేటెస్ట్ వారియరే కదా. అలా వదిలేసాం అనుకోండి, ఏ తొప్పల్లోకి వెళ్ళిపోతాం. ఇది అంతా వర్కౌట్ అవుతుంది కానీ మన కాలేజ్కి వెళ్దాం పదమా. సరే పద. తమ్ముడు ఒక క్వశ్చన్ తమ్ముడు. మీకెందుకండి? మీకెందుకు? చదువుకోవడానికి వస్తున్నారు, చదువుకోండి ఫస్ట్. అవన్నీ ఆపేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నాకెందుకు? అవన్నీ పేరెంట్స్ చూసుకుంటారండి. మా పేరెంట్స్ ఉన్నారు కదా, మా పేరెంట్స్ చూసుకుంటారు. తమ్ముడు అంత తమ్ముడు. భయ్యా ఒక క్వశ్చన్ అడగచ్చా? మీకు తెలిసిన గ్రేటెస్ట్ వారియర్ రాడ్ జీవి, ఆర్జీవి. జిఎస్టీ కట్టట్లేదా? భయ్యా భయ్యా ఏంటి? ఒక క్వశ్చన్ అడగచ్చా భయ్యా? ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి భయ్యా, మాకొద్దు. భయ్యా 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 వస్తారా ప్రోగ్రామ్. బాబోయ్. బా రెడీయా? దేనికిరా? నిన్న కదా అయిపోయింది అంతాను. లేదు బా, నన్ను ఒకసారి అయినా ఆన్సర్ కూడా రాలేదు. ఇవాళ ఒకసారి ట్రై చేద్దాం, యూనిక్ ఆన్సర్ వస్తుంది. ఒక్కసారే. ఎందుకే కెమెరా ఏది? ఏ కెమెరా బాబు, నిన్న ఇచ్చిన సమాధానాలకే ఛార్జింగ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? ఆ కెమెరా ఎందుకు మనకి? మన దగ్గర 2 కెమెరాలు ఉన్నాయి, వాడదాం. మరి ఎదుగో ఆ భయ్య వస్తున్నాడు, దా వెళ్దాం పద. సార్ 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 ఒక క్వశ్చన్ సార్. మీకు తెలిసిన గ్రేటెస్ట్ వారియర్ పేరు చెప్పండి సార్. మిస్టర్ పెరీ. పెర్రియా? దా దా దా. సార్ 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 అతని గురించి కొంచెం చెప్పండి సార్. అడగండి సార్ అతను వారియరా? అతను వారియర్ మాత్రమే కాదు, అతనే రాజు, అతనే మంత్రి. ఏ దేశానికి రాదు సార్? అన్ని దేశాలకి. మా దేశానికి కూడానా? సార్ అతని వయసు ఎంత ఉంటుంది సార్?
భూమి మీద అయితే కొద్ది వేల సంవత్సరాలు ఉండొచ్చు, మనిషిగా అయితే దాదాపు 100 సంవత్సరాలు ఉండొచ్చు. సార్ వారియర్ అన్నారు కదా, ఏం యుద్ధాలు చేశారా? రోజు చేస్తూనే ఉంటాడు. గెలవడం కోసం? ప్రపంచం కోసం. ప్రపంచం యుద్ధాలు ఏట్రా ఇదంతాను? ఏంటి పిచ్చోని కాదు అనుకుంటున్నారా? సార్. లేదు సార్. ఓహో, ఇద్దరు అనుకుంటున్నారు అనమాట. సరే, నేను చెప్పిన పేరుని ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ఏంటి నన్ను చూస్తున్నారు? మీరు కూడా గూగుల్లో టైప్ చేసి చూడండి మిస్టర్ పెర్రీ అంటే ఏంటో. ఫాదర్, ఇది ముందే చెప్పొచ్చు కదా సార్. అర్థమైనట్టు చెప్తే ఓహ్ అనుకొని వెళ్ళిపోతాం. అది అర్థం కాకుండా చెప్తే ఒక నిమిషం వేచి ఆలోచిస్తాం. నాన్న కూడా అంతే, అంతా అర్థమైందని మనం అనుకుంటాం, కానీ అర్థం కావాల్సింది చాలానే ఉంటుంది. సూపర్ చెప్పారు సార్. కానీ ఇంతకీ మా నాన్న నాకు అర్థం కాలేదంటారా? అర్థమైందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అర్థం కావాల్సింది ఇంకా చాలానే ఉంది. నీకు ఒక మాట చెప్తాను, వింటావా? లైఫ్లో చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి, కానీ అవి నీ వరకు రాకముందే నాన్న వాటిని ఆపేస్తారు. మీరు మరీ సార్, ఇప్పుడు నాకు రేపు ఎగ్జామ్లో ప్రాబ్లం ఉంది, మా నాన్న దాటుకొని వస్తా. ఇప్పుడు వీడికి లవ్లో ప్రాబ్లం ఉంది, వీళ్ళ నాన్న దాటుకొని వస్తుందా? లైఫ్లో ఇవే పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారు మీరు, కానీ వీటికైనా చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మీ వరకు రాకముందే నాన్న ఆపేస్తారు. అందరికీ దూరంగా, దేశానికి ఎదురుగా ధైర్యంగా నిల్చున్నవాడినే సోల్డర్ అంటారు. అలానే మనకి ముందుగా, కుటుంబానికి అండగా నవ్వుతూ నిలబడేవాడినే నాన్న అంటారు. అంటే నాన్న లేకపోతే కొడుకు ఉండలేరంటారా? నాన్న లేకపోతే కొడుకు ఉండొచ్చేమో, కానీ నాన్న అలవాటు అయితే మాత్రం ఏ కొడుకు ఉండలేడు. ఒకవేళ అలా ఉంటే వేరేలా ఉంటాడు. ఎలా? మీరు ఒప్పుకుంటే నాతో రండి. అన్నం తిన్నావా? నాన్న ఇంకా పెట్టలే. సరే, వీళ్ళని కథ వింటారంట, ఒకసారి వీళ్ళకి చెప్పు. నాకు ఎవరూ లేరు, నేను మా నాన్నే ఉండేవారు. నాకు అమ్మ కూడా లేదు. రోజు మా నాన్నే నాకు అన్నం తినిపించేవాడు. ఇంట్లో ఇద్దరమే ఉన్నామని నేను అమ్మని ప్రేమించా, కానీ మా నాన్నకి అమ్మాయి నచ్చలే, వద్దనేసాడు. అయినా నేను వెళ్ళే ఆ అమ్మాయిని ప్రేమించాను. తీరా చూస్తే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నేను తట్టుకోలేకపోయా. తాగుడు, డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాను. అది మా నాన్న తట్టుకోలేకపోయాడు. రోజు మా నాన్న తినిపించేవాడు, కానీ ఇప్పుడు తినిపించట్లే. నాకు ఆకలేస్తుంది నాన్న. నాన్న మిస్టేక్. హలో, వస్తున్నాలే, పెట్టే. చేస్తున్నా నాన్న. రే నాన్న, బయటకు వెళ్తున్నావు కదా, డబ్బులున్నాయా? జాగ్రత్తగా వెళ్ళు. రే నాన్న, ఫోన్తో ఎక్కువ ఆడకరా. రే నాన్న, బాగా చదువుకో. ఏంటి ఇవన్నీ ఎక్కడో విన్నట్టున్నాయి కదా? నాకు తెలిసి ఇవన్నీ మన నాన్న అన్న మాటలు. నాన్నంటే మన ఫ్రెండ్స్ ఇద్దరు వెతికిన సమాధానం మాత్రం కాదు. మనం పరిగెడుతున్న ఈ ప్రపంచంలో మనం పడిపోకుండా పట్టుకునే వాద ఓ దాత. అలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ఇన్ని చేస్తున్నా నాన్నెప్పుడు అడిగేది ఒకటే, నాకున్న ఈ చిన్న జీవితంలో చిరునవ్వుతో కాస్త తోడుండరా, ఇంకో జన్మంటూ ఉంటే నాకు మళ్ళీ కొడుగ్గా పుట్టరా. ఫ్రెండ్స్, దేవుడు చెప్పినా వినని మాటలు ఫ్రెండ్ చెప్తే వింటాడంట. అయితే నేను మీకు ఒక మాట చెప్పనా? రోజుకి ఒక 10 నిమిషాలు మీ నాన్నతో గడపండి. మీరు ఆడే ఓ గంట సెల్ ఫోన్ యాట యొక్క తృప్తి మరియు ఆనందం ఆ 10 నిమిషాల్లో కలగకపోతే నన్ను అడగండి. నా మాట మర్చిపోరు కదా. ఇట్లు మీ స్నేహితుడు.